మలయ మామని పిలుద్దాం ఇక. మామా ఓ మామా. ఏంది మా మామ దొంగ లెక్క తొంగి తొంగి చూస్తానేంది? ఓ మామ ఏంది గట్ల చూస్తాను? బానే బుజ్జి జరా మెల్లగా పిలివే, నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతాను. పోలీసు వాళ్ళు నీకోసం ఎందుకు వస్తారు? ఎవరితోనన్నా లొల్లి పెట్టుకున్నావా ఏంది? అబ్బా బుజ్జి దండం పెడితేనే నీకు అటే అన్ని వివరంగా చెప్తా గానీ జర లొల్లి చేయకే పుణ్యం ఉంటది నీకు. ఓ మామ పోలీసు వాళ్ళ కారు పోయింది గాని నువ్వు బయటికి రా. వీళ్ళనే బుజ్జి మళ్ళీ అత్తరు కావచ్చు, ఇప్పుడు ఎట్లా కావాలి? మీ అత్తకు తెలియదు, అది కూలికి పోయింది, దానికి తెలిస్తే కుక్కర్ కొట్టినట్టు కొడుతుంది. పోలీసు వాళ్ళకు తెలిస్తే వీళ్ళు గుమ్ముతారు, కర్మానికే. ఓ మామ ఇంతకు గంతగానం ఎందుకు భయపడతాను చెప్పు? అసలు ఏం జరిగింది చెప్పు ముందుగాల. మా పార్టీ లీడరు వాకపూడింద్ర అన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా దావత్ ఏర్పాటు చేసిండు. దావత్ అంటే గదే రావు పార్టీ, బగ్గ రాగి డాన్సులు చేస్తారు చూడు, చిన్న చిన్న బట్టలు వేసుకుని కదన్నట్టు. అది రావు పార్టీ కాదు, రేవు పార్టీ అంటారే. పోతే ఇంకేమున్నది, మంచిగా నెల రోజులకు కావాల్సింది తాగేసి వచ్చినావు కదా, మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ నాయకుని పుట్టినరోజా? రేవు పార్టీ అంటే ధూమ్ ధామ్ ఉంటది మరి. అవు ఫుల్లు తాగిన, బట్టలు ఊసిపోయిన, సోయి కూడా లేకుండా తాగిన. ఇక దావత్కు మస్తు మంది ఆడోళ్ళు వచ్చి తాగి మస్తు డాన్సులు చేసిండ్రు. వాళ్ళు డాన్సులు చేస్తా అంటే నాకు కూడా ఒక పాట గుర్తొచ్చింది. అబ్బా ఏ పాటను చెప్పు? ఏం పాట అంటే, అటు అమలాపురం ఓ ఇటు పెద్దాపురం ఓ అనే పాట గుర్తొచ్చింది. వాళ్ళని పట్టుకొని నేను కూడా మస్తు చేసి ముసల్తనానికి దసరా రైక్ అన్నట్టు నీకేం పోయే కాలమే. ఆయన దావత్ ఇచ్చింది అధికారంలో ఉన్న పార్టీ నాయకుడైనా. పోలీసు వాళ్ళు చూసి చూడనట్టే ఉంటారు, నువ్వేం ఫికర్ పడకు. పవన్ సార్ కూడా సినిమాలలో మస్తు డాన్సులు చేస్తాడు, పైగా చిన్న సీఎం కాబట్టి మీ జోలికి ఎవ్వరు రారు. నువ్వు పోయి వార్తలు పట్టుకురాపో ముందుగాల. అన్నది నిజమైన బుద్ధి, కానీ ఏరే పార్టీలో అయితే ఎనికేసుకొస్తారు, కానీ జనసేన అని రూటే వేరు కదా. తప్పు ఎవరు చేసేది తప్పు తప్పే అని ఇక మా ఇంద్రాన్నను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రు. పోలీసు వాళ్ళు కూడా కేసు కట్టిండ్రు. అందుకే నాకు భయం అవుతుంది, నేను కూడా అందులో ఉన్నా కదా అని. ఏంది పవన్ సార్ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసిండా? ఇదేమి దూరం? సొంత పార్టీ లీడర్లు రేవు పార్టీలు చేసుకుంటే వాటికి ముఖ్య అతిథిగా వచ్చి ఎంజాయ్ చేసిన నాయకులను చూసినాం కానీ పార్టీ నుండి సస్పెండ్ చేసుడు చరిత్రలో మొదటిసారి చూస్తున్నా. మామ నీకు ఇత్తడే ఇక. ఇగో నేను ఒక వారం రోజులు ఎట్టన్నా కనబడకుండా పోతా, పెద్ద సార్తో చెప్పు జరా ప్లీజ్, పుణ్యం ఉంటది. నేను నిన్నెందుకు వెనకేసుకొస్తా? నేను కూడా పవన్ సార్నే ఆదర్శంగా తీసుకొని పోలీసు వాళ్ళు మళ్ళా నీకోసం వచ్చిండ్రనుకో, నువ్వేడునో పట్టిస్తా. అంతేనా? ఇక గట్లయిన దానికి నేను దగ్గపోవడేందుకు, నేనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి పోయి లొంగిపోతా. ఇంకోసారి గసంటి దావతులకు పోను సార్ అని చెంపలేసుకొని గుంజీలు తీసి తప్పొప్పుకుంటా, బతిలాడుకుంటా. ఏం చెప్తే ఇక పోయేస్తా. పవన్ సారు ఎంతైనా గ్రేటే కదా. అదే వేరేటోళ్ళు అయితే అధికార పార్టీ నాయకులం చూసి చూడనట్టు ఉండాలి, పోలీసు వాళ్ళకే ధమ్కి ఇచ్చేటోళ్ళు. కానీ పవన్ సార్ మాత్రం సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా హీరో అని రుజువు చేసుకుంటుండు.